Hi friends and my dear students, ఎలా ఉన్నారు? Welcome to my YouTube channel YouTube Can. As you know that I have started this channel to inspire and to motivate the students and youth, in turn to get motivated myself. So today we are going to learn and we are going to know about the topic of belief system and how it affects your attitude. So before that, let me ask you one question. Who is the king of the jungle? Very easy question, right? So lion is the king of the jungle. It is not the biggest animal in the jungle like an elephant. It is not a tallest animal like a giraffe, or it is not a smartest or clever animal like a fox. But still, lion is the king of the jungle. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే how it is possible to become a king of the jungle వితౌట్ ఆల్ దీస్ ట్రైట్స్. జీవితంలో కూడా మనకు చాలా రకాల అపోహలు ఉంటాయి. టు బికమ్ సక్సెస్ఫుల్ యూ హ్యావ్ టు బి స్మార్ట్, యూ హ్యావ్ టు బి క్లియర్, యూ హ్యావ్ టు బి క్లెవర్ అండ్ యూ షుడ్ హ్యావ్ డిగ్రీస్. సో లెట్ మీ పుట్ అ ఫుల్ స్టాప్ టు దిస్ టాపిక్ అండ్ మూవ్ టు దట్ ద టాపిక్ ఆఫ్ ద లయన్. సో హియర్ ద లయన్ ఈజ్ నాట్ టాలెస్ట్ or biggest or smartest, but still how it is possible to become the king of a jungle. What is the thing which made it the king of the jungle? అడవిలో ఉన్న అన్ని జంతువులు సింహాన్ని గౌరవిస్తాయి. గౌరవించడం ఇన్ ద సెన్స్ భయపడతాయి. ఆల్ ద యానిమల్స్ యాక్సెప్ట్ లయన్ యాజ్ దేర్ కింగ్. సో హియర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, ఇక్కడ మీరు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లయన్లో ఉన్నది ఏంటి, వేరే జంతువుల్లో లేనిది ఏంటి. That is belief system. So to make it very clear, let me tell you a small example. లయన్ కి ఒక ఎలిఫెంట్ ఎదురైంది. అది దానికన్నా పెద్దది. ఒక్కసారి కనుక ఎలిఫెంట్ ఒక్కసారి తన్నితే లయన్ ఎందుకు పనికిరాదు. బట్ లెట్ us అబ్జర్వ్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్ దేర్ మైండ్స్, దేర్ థాట్ ప్రాసెస్. వాళ్ళ ఆలోచనలు ఎదురు పడితే లయన్ అండ్ ఎలిఫెంట్, హౌ దే ఆర్ థింకింగ్. లయన్కి వచ్చే ఫస్ట్ థాట్ ఏంటో తెలుసా? వావ్, దిస్ ఈజ్ టుడేస్ లంచ్, దిస్ ఈజ్ మై టుడేస్ లంచ్. ఇట్ నెవర్ థింక్స్ దట్ ఇట్ ఈస్ బిగ్, ఇట్ ఈస్ స్ట్రాంగ్, ఇట్ ఈస్ హెవీ, నథింగ్. ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు దానికి రావు. ఇట్ ఈస్ మై లంచ్, లెట్ us అటాక్ అండ్ ఈట్, దట్స్ ఇట్. సో దట్స్ వై ఇట్ డిజర్వ్స్ టు బి ద కింగ్ ఆఫ్ ద జంగల్. సో కమింగ్ టు ఎలిఫెంట్, ఎలిఫెంట్ మనసులో ఏముంటుందో తెలుసా? లయన్ని చూడగానే ద ఎలిఫెంట్ మనసులో వచ్చే మొట్టమొదటి ఆలోచన ఏంటో తెలుసా? ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ బిగ్, ఐఎమ్ హెవీ. ఇలాంటి మంచి మంచి ఆలోచనలు కూడా దానికి రావు. ఏం ఆలోచిస్తుంది? అయ్య బాబోయ్, సత్యాన్రా బాబు, నా పని అయిపోయింది ఈరోజు. పొద్దున్నే లేచి ఎవడి మొహం చూసానే ఏంటో, నన్ను చంపుకుని తినేస్తాడు, ఇప్పుడు నా పని అయిపోయింది. సో దట్స్ వై ఈవెన్ దో ఇట్ ఈస్ బిగ్, ఇట్ డజంట్ డిజర్వ్ టు బి ద కింగ్ ఆఫ్ ద జంగల్. ఇప్పుడు మన విషయానికి వస్తే, కమింగ్ టు అవర్ టాపిక్, ఇప్పుడు మన విషయానికి వస్తే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్, ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ టు బి స్మార్ట్, టు హ్యావ్ మోర్ డిగ్రీస్, టు బి బిగ్, టు బి స్ట్రాంగ్. దెన్ వాట్ ఈస్ రిక్వైర్డ్? ద బిలీఫ్ సిస్టమ్. బిలీఫ్ సిస్టమ్ కనుక స్ట్రాంగ్గా ఉంటే దెన్ ఆటోమేటికల్లీ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎనీ సిచ్యువేషన్, ఎనీ ఇష్యూ విల్ చేంజ్ ఆటోమేటికల్లీ. బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి. నేను సాధించగలను, నా వల్ల అవుతుంది, ఇది గొప్ప విషయం ఏం కాదు, ఇది చాలా సులభం, ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ క్రాక్ ఇట్, ఐ కెన్ డూ ఎనీథింగ్ అన్న బిలీఫ్ సిస్టమ్ మనకు స్ట్రాంగ్గా ఉండాలి. సో ఒక ఎగ్జాంపుల్, బిఫోర్ 1954 ఇట్ వాజ్ ఎ బిలీఫ్ సిస్టమ్ దట్ నోబడీ కెన్ క్రాస్ 1 mile ఇన్ లెస్ దాన్ 4 minutes. ఒక మైల్ క్రాస్ చేయాలంటే ఇట్ విల్ టేక్ మోర్ దాన్ 4 minutes అని చెప్పి ఒక బిలీఫ్ సిస్టమ్ ఉండేది. బట్ ఇన్ 1954 on May 6th, one person named Roger Bannister, he participated in one race. ఆ పోటీలో చాలా మంది పాల్గొన్నారు. అందరి మనసులో ఏముందో తెలుసా? బికాజ్ ఇట్ నెవర్ హ్యాపెండ్, ఎప్పుడు జరగలేదు కాబట్టి ఇప్పుడు కూడా జరగదు. కానీ రోజర్ బెనిస్టర్ బిలీవ్డ్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్, ఇది నేను చేయగలను, నేను సాధించగలను. అండ్ ఫైనలీ హీ డిడ్. అండ్ ఆఫ్టర్ దట్ యు నో వాట్ హ్యాపెండ్? ఇప్పటి వరకు 2020 వరకు దాదాపు మోర్ దాన్ 5 లక్షల మంది కన్నా ఎక్కువ మంది దే క్రాస్డ్ 1 mile barrier in less than 4 minutes.
అంటే 1954కి ముందు ట్రాక్ మీద పరుగు పెట్టే వాళ్ళ మనసులో ఏముండేది, ఇప్పటి వరకు జరగలేదు కాబట్టి ఇప్పుడు కూడా జరగదు. కానీ 1954 వన్స్ ఈ బ్రేక్ ద రికార్డ్, తర్వాత పరుగు పెట్టి వాళ్ళ మనసులో ఏమొచ్చిందో తెలుసా? రోజర్ బ్యానిస్టర్ చేశాడు కదా, మనం చేయొచ్చు. బిలీఫ్ సిస్టమ్. When the belief system became strong, when they believed, then automatically their attitude changed and they started behaving accordingly. ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే మనకి బాగా అర్థమయ్యే ఒక ఎగ్జాంపుల్. బిఫోర్ 2011 క్రికెట్ వన్ డే ఇంటర్నేషనల్స్లో ఎవరైనా డబుల్ సెంచరీ చేశారా? అసలు పోనీ ఆలోచించారా డబుల్ సెంచరీ చేయొచ్చు అని చెప్పి? నెవర్. కంప్లీట్ ఒక టీం మొత్తం కలిసి 200, 250, 260 చేస్తే ఇట్స్ ఎ గుడ్ స్కోర్. బట్ ఇన్ 2011 అగైన్స్ సౌత్ ఆఫ్రికా, సచిన్ కేమ్ అండ్ హీ మేడ్ డబుల్ సెంచరీ. అంతకుముందు ఎవరూ చేయలేదు. అంతకుముందు దాదాపు 2962 వన్ డే ఇంటర్నేషనల్ జరిగాయి. బట్ వెన్ హీ అచీవ్డ్ దట్ ఫీట్, వన్స్ హీ అచీవ్డ్ దట్ ఫీట్, లాటర్ ఆన్ నెక్స్ట్ వచ్చే వాళ్ళందరి మనసులో ఏముంచిందో తెలుసా? ఒక 5 feet 5 inches ఉన్న వ్యక్తి చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేమని చెప్పి. లాటర్ ఆన్ వన్స్ హీ బ్రేక్ ద రికార్డ్, ద క్యూ ఫాలోడ్. లైక్ సేవాగ్, హీ మేడ్ ఎ డబుల్ సెంచరీ. రోహిత్ శర్మ 3 times డబుల్ సెంచరీ కొట్టాడు. మార్టిన్ గుప్తిల్, క్రిస్ గేల్, వీళ్ళందరూ ఎందుకంటే 2011 తర్వాత ఫీల్డ్లో దిగే ప్రతి బ్యాట్స్మెన్ మనసులో ఏముండో తెలుసా? వాడు కొట్టగా లేదే నేను ఎందుకు కొట్టలేనని చెప్పి. సో దట్ బిలీఫ్ సిస్టమ్ యూ హ్యావ్ టు బ్రింగ్. Everybody in the society, in the world, they have achieved a lot. Then when they can do, why I can't do? నేను ఎందుకు చేయలేను? Let me conclude. As a student, as a youth, this task is big, it is complex, somebody is more smarter than me, this subject is tough. So don't think with this belief system or with this attitude. Think with the attitude of a lion. I can do it. So lion కి ఎప్పుడైతే దాని కళ్ళ ముందు ఒక ఎలిఫెంట్, ఒక ఏనుగు కనిపించగానే he never think that it is big, it is strong, it is heavy. Just in his mind it thinks that it is my food, that's it, I have to get it. Similarly, whenever you confront any task, మీ కళ్ళ ముందు ఏదైనా టాస్క్, ఏదైనా సబ్జెక్ట్, ఏదైనా అచీవ్మెంట్ you have to do, means don't think that it is complex, it is big. Think that it is easy, it is possible, I can do it. సో అలాంటి బిలీఫ్ సిస్టమ్ కనుక మీరు మిమ్మల్ని సెల్ఫ్ ఇన్స్పైర్ చేసుకొని, సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని ఫామ్ చేయగలిగితే, ఆటోమేటికల్లీ యూ బిహేవ్ అకార్డింగ్లీ. దెన్ ఫైనలీ యూ కెన్ క్రియేట్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. రైట్? దెర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. లైక్ బిల్ గేట్స్. డిగ్రీ కావాలా జీవితంలో సక్సెస్ అవ్వాలంటే, ముందుకు వెళ్ళాలంటే, ఒక ఎంపైర్ స్టార్ట్ చేయాలంటే? డూ నీడ్ డిగ్రీస్? బిల్ గేట్స్, హీస్ ఎ స్కూల్ డ్రాప్ అవుట్. హీ క్రియేటెడ్ an empire of Microsoft. Steve Jobs, college dropout. He created an empire of Apple. అంతెందుకు, ఒక టీ అమ్మేవాడు ప్రధాని అవ్వగాలేంది నేను మీరు ఎందుకు సాధించలేని చెప్పండి? ఒక టీ అమ్మే వ్యక్తి నరేంద్ర మోదీ, he became the prime minister of one of the greatest countries in the world. Then why you and I can't achieve? So don't create such complexities in your mind. పెద్దది or it is difficult, it is complex, it is so much different, అవన్నీ కూడా ఎక్కడ బయట లేవు. దే ఆర్ దేర్ ఇన్ యువర్ మైండ్. యు ఆర్ క్రియేటింగ్ ఇన్ యువర్ మైండ్. దట్ కాంప్లెక్సిటీ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్. సో విత్ యువర్ బిలీఫ్ సిస్టమ్ యూ కెన్ చేంజ్ ఇట్. It is possible to change because so many people have done it. It is also possible for you and for me to do it. So keep that attitude, believe in yourself, achieve the greater success in your life. So thank you very much. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.